వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. కళ్యాణదుర్గం కోటలో వెలిసినటువంటి అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. శ్రీ మహావిష్ణువు ఎన్నో దశావతారాల్లో కొన్ని అవతారాలుగా వెలిసినారు. అందులో భాగంగా నరసింహ అవతారము ప్రసిద్ధిగాంచినది. ఆ నరసింహ అవతారమే ఇక్కడ స్వామివారు. స్తంభంలో కొలువైన సందాన స్వామివారు ఇక్కడ చెట్టులో వెలిసినారు. వేప చెట్టులో స్వామివారు స్వయంభుగా వెలిసినారు. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము గుంటి వంశస్థుల్లో ఒక బ్రాహ్మణునికి స్వామి స్వప్నమున కలలో సాక్షాత్కరించి, నేను ఒక బోయ వీధిలో వేప చెట్టులో వెలిసి ఉన్నాను, అక్కడ వెళ్ళి మీరు పూజా కార్యక్రమాలు జరుపుకోండి అని చెప్పి స్వప్నంలో సాక్షాత్కారమై చెప్పిన వేళ ఇక్కడ వచ్చి చూడగా స్వామివారు ఇక్కడ వేప చెట్టులో వెలిసి ఉన్నారు. ఈ వేప చెట్టుకే చుట్టూ ఒక కట్ట కట్టుకొని నరసింహస్వామి కట్ట అనే ఒక రూపంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు కొన్ని వందల సంవత్సరాలుగా జరుపుకుని వచ్చేవారు. 1997లో గుంటి కృష్ణప్రసాద్ అనే వారి కుటుంబ సభ్యులు స్వామివారి కల్లో కనిపించి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని చెప్పగా ఇక్కడ ఒక చిన్న గూడు కట్టుకొని ఇక్కడ స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం 1997లో జరిపించినారు. తర్వాత చుట్టూ దేవాలయము పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంతా 2016లో ఇక్కడ గర్భాలయము అంతా కట్టి ఈ దేవాలయం యొక్క రూపురేఖలను మార్చి ఇక్కడ స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి పౌర్ణమి రోజులలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. భక్తాదులందరూ ఈ దేవాలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందరో భక్తులు బెంగుళూరు ఇతరేతర ప్రదేశాల నుండి ఈ దేవాలయానికి వచ్చి ఆ రోజు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు. ఉదయం నుండి విశేష అభిషేక కార్యక్రమాలు, సంవత్సరానికి ఒకసారి స్వామివారి యొక్క జయంతి శుభ సందర్భంగా శ్రీ భూనీలా సమేతంగా నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరము స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున ఉదయం నుండి స్వామివారికి పూజా కార్యక్రమాలు, ప్రాకారోత్సవ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున సామూహికంగా సాయంత్రం సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు, అదేవిధంగా కార్తీక మాసంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేవాలయంలో ప్రతి శనివారము ఉదయం పూజా కార్యక్రమము, అభిషేక కార్యక్రమాలు, ప్రాకారోత్సవ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.